అందరికీ నమస్కారం అండి. సింహరాశి మిత్రులకు గాని, సింహరాశి ప్రేక్షకులకు గాని నా నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియో చాలా కీలకమైనటువంటిది. ఒక అనుకోని పని వల్ల మీ జీవితమే తలకిందులయ్యేటువంటి ఈరోజు. మరి ఇది చాలా కీలకం. ఈ వీడియోలో ఎందుకని కీలకము? మరి ఎందుకంటే మీకు ఈ రోజున ఈ విషయంలో మీ జీవితంలోనే ఒక అనుకోని పని పట్ల మీ దిశ మొత్తం కూడా మారేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి రోజు. ఇది సాధారణ విషయం కాదు మిత్రమా. ఆ విషయం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం చిన్న పని అని భావించేది, ఈ రోజున అది మాత్రం పెద్ద నష్టానికి లేదా పెద్ద మార్పునకు దారితీసేటువంటి అవకాశాలు కూడా మనకైతే ఉన్నాయి. మరి అలాంటి విషయాలు అన్నీ కూడా ఏ విధంగా ఉంటుంది? ఈ ఒక్క విషయం వల్లే మీ జీవితం తలకిందులవుతుందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అది ఒక పని వల్లేనా? లేతే ఇంకేమైనా విషయం వల్ల జరుగుతుందనేది కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తూ చూస్తే ఈ వీడియో మీకైతే అర్థమవుతుంది. సింహరాశి వారు చూస్తే మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో పుట్టినవారు. ఉబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు. తదుపరి ఉత్తరా నక్షత్రము 1వ పాదంలో పుట్టినవారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారండి. సింహరాశి వారికి ఈ రోజున ఒక విషయం ఏమిటి? అది ఎందుకు ఈరోజు ప్రమాదకరంగా మారుతుంది? ఇది యొక్క గ్రహస్థితులు ఈ విధంగా ఏ విధంగా ఉంటాయి? మరి ప్రభావం వల్ల మీ జీవితంలో ఏ విధమైనటువంటి మొలకలు మొదలవుతాయి? ఈరోజు ఎలా జాగ్రత్త పడితే నష్టం తప్పించుకోవచ్చు? చివరి వరకు కూడా చూడండి. ముఖ్యంగా ఏమిటంటే ఈ రాశివారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్త పరులు. ధైర్యవంతులు, సాహసవంతులు అనే అనుకోవాలి. మీరు ఎప్పుడూ ఎవరి మీద కూడా ఆధారపడరు. ఏ పని అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, వారి జీవితంలోనే ఒక మాటే కానీ, ఒక నిర్ణయమే కానీ, ఒక సంతకమే కానీ, ఒక నమ్మకమే కానీ, వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా నిలవగలిగేటువంటి వ్యక్తిత్వం కలిగినవారు. మరి ఒక్క విషయమే మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేటువంటి శక్తి ఉందనంటే అసలు చాలామంది నమ్మరు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా పనులు చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా నిలబడతారు, తింటారు, తిరుగుతారు, ఎవరి పనాలు చూసుకుంటారు. కానీ ఒక్క పని వల్ల ఇలా జరుగుతుందంటే ఎవరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి అసలు ఈ ఒక్క విషయం ఏంటి అనంటే ముఖ్యంగా ఆ ఒక్క విషయం ఆలోచించకుండా చేసినటువంటి ఒక నమ్మకం. వెంటనే తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం కానీ, ఈ యొక్క నమ్మకం కానీ, ఈ బలహీనతలేంటో చూద్దాం. నేను చూసుకుంటాను. నేను హ్యాండిల్ చేయగలను. వాళ్ళలా చేయరు. అనేసి ఒక ఓవర్ థింకింగు, ఓవర్ నమ్మకం ఎదుటి వారి మీద పెడతారు. మీ దగ్గర ఎవరో ఒకళ్ళు వస్తారు లేదా మీరే ఎవరినో ఒకళ్ళని నమ్ముతారు. డబ్బు విషయంలోనే మీకు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే దీని వలన మనకి పెద్ద నష్టం ఎందుకు జరుగుతుంది అనంటే ఆర్థికంగా ముఖ్యంగా ఇబ్బందులు జరుగుతాయి. అంటే అప్పు ఇచ్చి తిరిగి రాకపోవడం, బిజినెస్‌ల్లో మోసం చేయడం, ఇన్వెస్ట్‌మెంట్‌లో లాస్ అవ్వడం, ఏదైనా ఒక సంతకం వల్ల సమస్యలు రావడం అనేది ఇదంతా కూడా మీకు జరుగుతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సాధారణంగానే ఈరోజు కూడా అలాగే ఉంటుందని అనుకుంటారు. ఇది సాధారణ రోజని అనుకుంటారు. కానీ సింహరాశి వారి జీవితంలో ఈ చిన్న తప్పే పెద్ద తుఫానులాగా మారుతుందని ఎవరు అనుకోరు. ముఖ్యంగా చూస్తే ఎవరో అవతల ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు చేయాలి అన్న ఆలోచన టైంకి నువ్వు ఉన్నావని నమ్మకం. ఇది పూర్తి స్థాయిలో ఎప్పటికెప్పుడు కూడా ఆ యొక్క పనులే కానీ మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటుంది. మరి సింహరాశి వారికి జ్యోతిష్య రంగంలో ఏ విషయంలో వీరిని తప్పుదోవ పట్టించేటువంటి అవకాశాలున్నాయి. అది ఒక ముఖ్యంగా చూస్తే ఒక పని విషయంలో వీరిని అనుకోకుండా, ఊహించకుండా వీరు తెలిసి తెలియక చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లే వీరిని తప్పుద్రోవ పట్టించేటువంటి అవకాశాలున్నాయి. అవేమిటంటే ముఖ్యంగా స్నేహితులను నమ్ముతారు. ప్రస్తుత కాలంలో స్నేహితులను నమ్మడం చాలా తేలిక. కానీ స్నేహితులు అందరూ కూడా ఒకేలాగా ఉండాలని ఎక్కడా కూడా రూల్ లేదు. ఎవడికి నచ్చినట్లుగా వాడుంటాడు. ఎవడికి నచ్చిన పనిలో వాడు చూస్తుంటాడు. మరి అలాంటిది ఈ రోజున మీరు చేసినటువంటి ఒక చిన్న పని వాడిపై నమ్మకంగా వదిలేస్తే మీరు మరింత
దెబ్బతినేటువంటి అవకాశాలున్నాయి. అదేవిధంగా మీరు ఏదైనా గనకి ఒక నమ్మక ద్రోహం చేసేటువంటి వారు కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ రోజున మీరు చేసేటువంటి ఆ ఒక్క పనే సింహరాశి వారిని తలకిందులుగా చేసి, మీ జీవితాన్నే మానసికంగా ఒత్తిడిని కలిగించేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు చేసేటువంటి ఒక పనైనా సరే, మీరు చాలా జాగ్రత్తగా చేస్తేనే మరింత ఉత్తమం. ఎందుకంటే ఏ పనులైనా సరే తొందరపాటు చేసిన పనులు ఇవన్నీ కూడా మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడిని అవకాశాలుగా సృష్టించేటువంటి మార్గం కనిపిస్తుంది. దీనివలన మీ యొక్క మనశ్శాంతి కూడా భంగమవుతుంది. నిద్రలేమి, అనవసరమైనటువంటి ఆందోళనలు పెరగడం వంటి పరిస్థితులు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైనా సరే అందుకే ఈరోజు మీరు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఆలోచించి వేయాలి. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి ఒక్క మార్గము, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క విశ్వాసము కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించడానికే ముందుకు ఉంటుంది కానీ, ఏ సమస్య నుంచి కూడా బయటపడటానికి ఉండదు. చిన్న విషయమే కదా అని మీరనుకుంటే, అది పెద్ద భారాన్ని మీ జీవితంలో లోతైన ప్రమాదాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రమా, మీరు చేయవలసినటువంటి పనులు, వెళ్ళేటువంటి దారులు, వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ఇంతకుముందు ఎన్ని సార్లు చేశానో, ఈసారి కూడా అలాగే మంచిగా జరుగుతుందని మీరనుకోకు. ఎప్పటికప్పుడు ఇబ్బందులనేది మీకు కలిగిస్తూనే ఉంటుంది. ఎ ఎవరైనా సరే మీకు సాయం చేస్తారన్నది అబద్ధం. ఎందుకంటే ఎవరు కూడా మీకు సహకారం చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ మీద నిందలు వేయడం, అలాగే మీ కుటుంబంలో కూడా అపోహలు కలిగించడం కూడా జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు పెంచడం, స్నేహం తెగిపోవడం, బంధువులతో విభేదాలు కూడా ఈ ఒక్క రోజులోనే జరగదు. ఇదంతా కూడా ఈ రోజు విత్తనం నాటితే 2, 3 రోజుల్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఈ రోజున చేసినటువంటి చిన్న తప్పు జీవితంలో తలకిందులుగా చేస్తుందని. మీరు ఒంటరిగా ఫీలవుతారు. ఎవరిని నమ్మలేని స్థితి. నేనిలా చేయకూడదు గదా! అన్న పశ్చాత్తాపం పడిన తర్వాత ఏది కూడా మనకి సహకారంగా నిలబడదు. మరి ఇలాంటి సమయాల్లోనే ఒక అడుగు అనేది ఆచితూచి అడుగేసేటువంటి సిట్యుయేషన్ అనేది కూడా ఉంటుంది. ఎప్పటికి వెళ్ళినా ఏది అనుకున్నా సరే ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అనేది మనకి అవసరం. కాబట్టి తప్పించుకోవడానికి మీరు చేయవలసిందేంటంటే వెంటనే నిర్ణయం తీసుకోకండి. ఎవరి మాటకైనా తొందరపడకండి. సంతకం చేసే ముందు 2, 3 సార్లు చదవండి. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వాయిదా వేయండి. భావోద్వేగాల మాటలు చెప్పకండి. ఒక రోజే నిశ్శబ్దంగా ఉండడం వలన మీకు పెద్ద ప్రమాదం నుంచి కూడా బయటపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక సింహరాశి వారికి నేను చెప్పేదేంటంటే, మీ శత్రువు ఎవడు బయటికి రాడు. మీరు తొందరే అసలు ప్రమాదం. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే పెద్ద నష్టం తప్పుతుంది. జీవితంలో మళ్ళీ మీ చేతుల్లోకొస్తుంది. కాబట్టి ఎప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.